హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నాన్ వెజ్ టేస్ట్‌లోనే వెజిటబుల్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపెడతానండి నేను. టేస్ట్ అయితే అదిరిపోతుందనమాట. కాలీఫ్లవర్ కీమా అండి. ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి. ఫస్ట్ వచ్చేసి కాలీఫ్లవర్ తీసుకున్నాము. దాన్ని మంచిగా వాష్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకొని పెద్ద పెద్దగా పీసుల్లాగా తరిగి పెట్టుకున్నామండి. అప్పుడే మనకి తురుముకోవడానికి చాలా వీలుగా ఉంటుందన్నమాట. ఇలా ఒక గ్రేటర్ తీసుకొని తురుముకుందామండి. అప్పుడే మనకి ఫైన్‌గా వస్తుందన్నమాట. చూడండి ఎంత ఫైన్‌గా వచ్చిందో అంత ఫైన్‌గా ఉండాలన్నమాట. ఇంకా ఈ కాడలు ఇవన్నీ మనం వేసుకోవద్దు, తీసేద్దాం. ఇవి వేయటం వల్ల కూర అయితే గొప్పగా ఏమి రుచి రాదండి. అందుకని ఇవి తీసేసి పడేయటమేనింకా. చూడండి సన్నగా వచ్చింది కదా! దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు. మనం ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. నూనె వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే ఒక పెద్ద ఉల్లిపాయనొచ్చి చూడండి నేను సన్నగా తరిగి పెట్టానో, ఇంత సన్నగా తరిగి వేసుకోండి. ఎందుకంటే మనం ఇది కీమాలాగా చేస్తున్నాం కాబట్టి పెద్ద పీసులు ఉంటే ఏంటంటే మనకి అది తెలుస్తుందనమాట. ఇంత ఫైన్‌గా ఉంటేనే మనకి మంచిగా మగ్గిపోతుందండి. ఆ ఉల్లిపాయ పీసులు అనేది తెలియకుండా ఉంటుందనమాట. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది ఫ్రెష్‌గా ఇప్పుడే రోట్లో దంచి వేసాననమాట. ఫ్రెష్‌గా వేసుకోండి ఎప్పుడైనా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చి వాసన అంతా పోయిందాక ఫ్రై చేసుకుందామండి. పచ్చిదనం అనేది అసలు ఉండకూడదు. మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట. అప్పుడే కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందామండి. ఇప్పుడు ఇదంతా మంచిగా మగ్గింది. దీంట్లో వచ్చేసి ఒక టొమాటోని గింజలు తీసేసి వేసుకున్నామండి సన్నగా కట్ చేసుకొని. మీరు ఒకవేళ కావాలంటే గింజలు తీయకుండా కనుక వాడుకోవాలనుకున్నారంటే హైబ్రిడ్ టొమాటో కూడా వేసుకోవచ్చు. దాంట్లో గింజలు అయితే పెద్దగా ఉండవండి. టొమాటో అంతా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసేసుకుందాము. దీన్నంతా ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ కనుక ఫస్ట్ ఫ్రై చేసుకుందామండి. ఇది మనం తురిమి వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి తొందరగా కుక్ అయిపోతుందనమాట. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. ఇదైతే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉందండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడాను. చేసుకోవటం కూడా చాలా సింపుల్ అండి. ప్లస్ టేస్ట్ మాత్రం చాలా సూపర్‌గా వచ్చిందనమాట. దీన్ని ఇలానే మనం చపాతీ, రోటీల్లోకి తినేసేయొచ్చు. అన్నంలో కూడా నేరుగా వేసుకొని తినొచ్చండి. పిల్లలకి లంచ్ బాక్స్‌లో వచ్చేసి అలానే మిక్స్ చేసి ఇచ్చేయండి అన్నం వేసి. వాళ్ళు ఇంకా దీనికి పేరు పెట్టకుండా మొత్తం గాలి చేసుకొని తినేసేస్తారనమాట. ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసానండి నేను. మీరు మీ ఎంత కారం కావాలో దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఒక్క పచ్చిమిరపకాయని సన్నగా తరిగి వేసుకుందామండి. ఇది ఇప్పుడు వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి మంచి స్మోకీ ఫ్లేవర్ అంటాం కదా! అలా ఒక మంచి ఫ్లేవర్ వస్తుందనమాట కర్రీకి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా అంతేనండి. ఇంకా మన కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మంచిగా కుక్ అయిపోయిందనమాట. ఇంకా దీంట్లో కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కనుక వేసుకున్నామంటే ఇంకా అంతేను. మన కర్రీ రెడీ అండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. అంతేనండి. ఇంకా సర్వ్ చేసుకోవటమేను. చూడండి ఎంత సూపర్‌గా రెడీ అయిపోయింది. చూస్తుంటేనే చాలా టెంప్టింగ్‌గా ఉంది కదా! తింటే కూడా ఇంకా నోరూరిపోతుందండి. అంత యమ్మీ యమ్మీగా ఉందనమాట. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్ పెట్టేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసేయండి.
ఈరోజు రెసిపీ అయితే అంతే అండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.